వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అక్కినేని నాగార్జున తనను 14 సార్లు చెంప మీద కొట్టాడని చెప్పి బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ రీసెంట్గా ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పటం అది ఇప్పుడు వైరల్గా మారింది. సో సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ విషయమై హోరెత్తిపోతుందని చెప్పాలి. ఆమె ఆ నెగిటివ్ సెన్స్తో ఏమీ చెప్పలేదు. ఒక సన్నివేశంలో చంద్రలేఖ అనేటువంటి సినిమాలో తనని చెంపదెబ్బ కొట్టే సన్నివేశం ఒకటి ఉంది. సో అందులో నిజంగా కొట్టమని చెప్పేసి తాను చెప్తే ఆయన కొట్టడానికి సందేహించాడు. నేను చెప్పినప్పటికీ కూడా చిన్నగా కొడుతూ వచ్చాడు. దాంతో డైరెక్టర్ కృష్ణవంశీకి ఆ ఇంపాక్ట్ కనిపించలేదు, ఆ సన్నివేశంలో ఆ ఇంటెన్సిటీ కనిపించలేదు. అట్లా 14 టేకులు ఆ సన్నివేశానికి తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఓకే అయిపోయిన తర్వాత చూసుకుంటే నా చెంప మీద ఆయన చేతి వేళ్ల గుర్తులు అలాగే పడిపోయాయి ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ విషయమే సోషల్ మీడియా అంతా కూడా హల్చల్ చేస్తూ ఉంది. చంద్రలేఖ సినిమా 1998లో వచ్చింది. అక్కినేని నాగార్జున కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చినటువంటి రెండో సినిమా అది. అంతకుముందు 2 ఏళ్ల క్రితం అంటే 1996లో నిన్నే పెళ్ళాడతనే సినిమా రావటం, అది ఎంత హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. గ్రీకు వీరుడు అనేటువంటి ఆ పాట, సో నాగార్జునకి మరొక మన్మధుడితో పాటు ఈ గ్రీకు వీరుడు అనేటువంటి ఒక సంబోధన కూడా ఆయనకు అప్పుడు ఆపాదిస్తూ వచ్చారు. నాగార్జున టబు ఆన్ స్క్రీన్ రొమాన్స్ అనేది ఆ సినిమాలో బ్రహ్మాండంగా పండటం, అది అందువల్లే ఆ సినిమా ఆ స్థాయి ఘన విజయం సాధించడం. సో దాన్ని మనం అందరం కూడా ఆస్వాదించాం. చాలా కాలం పాటు నిన్నే పెళ్ళాడితే సంబంధించినటువంటి పాటలు కానివ్వండి, ఆ డైలాగ్స్ కానివ్వండి, జనం గుర్తు చేసుకుంటూనే వచ్చారు. పండు పండు అని చెప్పేసి టబుని నాగార్జున ఆట పట్టించేటువంటి సన్నివేశం కానివ్వండి, అలాగే ఆ సాంగ్స్ కానివ్వండి, అక్క చెల్లెళ్ళతో కలిసి ఆ అమ్మాయి పాడుకునేటువంటి టబు పాడేటువంటి ఆ పాట కానివ్వండి, అవి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలాగే అప్పటిదాకా మనం విలన్ రోల్స్లో చూసినటువంటి జనం ఆయన చూస్తేనే భయపడిపోతారు. అలాంటి చలపతిరావు చేత ఒక సరదా పాత్ర, ఒక తండ్రి క్యారెక్టర్, నాగార్జున తండ్రి క్యారెక్టరు చేయించి ఆయనకి ఆ సీనియర్ యాక్టర్ లక్ష్మికి మధ్య సరసమైనటువంటి సన్నివేశాలు పెట్టి రక్తి కట్టించినటువంటి క్రెడిట్ కూడా డైరెక్టర్ కృష్ణవంశీకి దక్కింది. సో అలాంటి ఒక సెన్సేషనల్ ఫిలిం నిన్నే పెళ్ళాడతా. దాని తర్వాత మళ్ళీ నాగార్జున కృష్ణవంశీ వాళ్ళ కొలాబరేషన్లో వచ్చినటువంటి సినిమా చంద్రలేఖ. అయితే నిన్నే పెళ్ళాడతా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చంద్రలేఖ అలా కాలేకపోయి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా మిగిలింది. నిజానికి ఇది 1997లో అదే పేరుతో వచ్చినటువంటి మలయాళ సినిమాకి రీమేక్. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటిస్తే చంద్ర అనే పాత్రని సుకన్య, అదే భారతీయుడు సుకన్య ఆమె చేశారు. అలాగే లేఖ పాత్రని పూజా బాత్రా పోషించింది. సో తెలుగులో ఆ పాత్రని చంద్రగా రమ్యకృష్ణ, లేఖగా ఇషా కొప్పికర్. ఇషా కొప్పికర్కి తెలుగులో ఇదే ఫస్ట్ ఫిలిం. సో అందులో ఆమె చాలా క్యూట్గా కనిపించి మెప్పించింది. క్లైమాక్స్లోనే ఈ సన్నివేశం ఉంటుంది, చెంప మీద కొట్టేటువంటి. ఆ కథ చాలామందికి గుర్తుండొచ్చు. ఇప్పుడు జనరేషన్ చూడకపోయిన వాళ్ళకైతే ఇద్దరూ కూడా చంద్ర, లేఖ ఇద్దరూ కూడా సీతారామారావు అనేటువంటి నాగార్జున క్యారెక్టర్ని ప్రేమిస్తారు. సీతారామారావు మాత్రం లేఖని ఇష్టపడతాడు. వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు పరస్పరం ప్రేమించుకుంటారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. కానీ చంద్ర కోసం తన ప్రేమని త్యాగం చేయాలనుకుంటుంది లేఖ. అది కూడా తన తండ్రి ఆ క్యారెక్టర్ని చంద్రమోహన్ పోషించాడు. ఎందుకంటే చంద్ర తండ్రి మురళీమోహన్ వర్మ, ఆయన వల్లే తమ ఫ్యామిలీ గట్టెక్కగలిగింది. ఆ రుణం తీర్చుకోవాలంటే సీతారామారావుని చంద్ర పెళ్లి చేసుకోవాలి, నువ్వు వాళ్ళ మధ్య నుంచి నువ్వు తప్పుకోవాలి అని చెప్పి కూతురుతోటి తండ్రి చెప్తే ఆ అమ్మాయి పృథ్వీని
అదే 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఆ పృథ్వీని పెళ్లి చేసుకోవాలని, అతని పేరు రామరాజు, ఆ క్యారెక్టర్ పేరు. అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంది. గుళ్ళో పెళ్లి చేసుకోబోతూ ఉంటే నాగార్జున వచ్చి ఆపుతాడు, చెంప మీద కొడతాడు. ఆ సీన్ కోసమే కరెక్ట్గా ఆ ఇంపాక్ట్ రావటం కోసం 14 సార్లు తనని నాగార్జున కొట్టారు. మొదట్లో అంటీ అంటున్నట్టుగా కొడితే మళ్ళీ తనే గట్టిగా చెప్తే నేను ఆ పని చేయలేనని చెప్పేసి నాగార్జున అన్నారు. అంత మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తి నాగార్జున. సో చివరికి నేను గట్టిగా చెప్పడంతో మొత్తానికి చెంపదెబ్బ కొట్టారు. అట్లా 14 సార్లు కృష్ణవంశీ గారు ఆ సీన్ తీయటంతో నా బొగ్గ కందిపోయింది చెంప. నాగార్జున చేతి వేళ్ళ గుర్తులు అలాగే నా చెంప మీద పడిపోయాయి అని చెప్పేసి ఆమె చెప్పింది. చంద్రలేఖకి సంబంధించినటువంటి ఇంకొక విశేషం కూడా ఉంది. సంజయ్ దత్ తెలుగులో కనిపించినటువంటి ఫస్ట్ ఫిలిం కూడా అదే. అందులో ఆయన రాజ్ కపూర్ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ చేశాడు. నాగార్జున రాజ్ కపూర్ అని చెప్పేసి తను ఒక మారుపేరు పెట్టుకొని చేస్తే నిజానికి ఆ రాజ్ కపూర్ అనేటువంటి క్యారెక్టర్ ఉంటుంది. అది ఆయన రూమ్కి వచ్చేస్తుంది అనమాట. ఆ క్యారెక్టర్ని సంజయ్ దత్ చేశాడు. ఆ మధ్య ఒకసారి మాట్లాడుతూ తెలుగు సినిమాలో ఎందుకు మీరు నటించట్లేదు అంటే, అప్పుడెప్పుడో చంద్రలేఖ అని చెప్పేసి ఒక సినిమాలో క్యామియో చేశాను, నాకు వాళ్ళు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు, అందుగురించి ఆ తర్వాత నేను తెలుగు సినిమాలో నటించాలనేటువంటి ఆసక్తి నాకు కలగలేదు అని చెప్పేసి తర్వాత తను ఆ విషయాన్ని పంచుకున్నాడు, షేర్ చేసుకున్నాడు ఒక ఇంటర్వ్యూలో సంజయ్ దత్. సో అలా చంద్రలేఖకు సంబంధించి ఇప్పటివరకు కూడా సంజయ్ దత్కి ఆయన రెమ్యూనరేషన్ అందలేదన్నమాట. తర్వాత మొత్తానికి పూరి జగన్నాథ్ ఆయన్ని విలన్ క్యారెక్టర్కి డబుల్ స్మార్ట్ సినిమా కోసం తీసుకొచ్చాడు. మళ్ళీ ఇప్పుడు రాజాసాబ్ సినిమాలో తను విలన్గా నటిస్తూ ఉన్నాడు, ప్రభాస్కి ఆపోజిట్గా. అది కూడా ఓల్డ్ గెటప్లో కనిపిస్తున్నాడు. రీసెంట్గానే ఆయన గెటప్కి సంబంధించినటువంటి ఆ లుక్ను రివీల్ చేశారు. సో అది కూడా బాగానే ఆకట్టుకుంటుందని చెప్పేసి మన అందరికీ దానికి వస్తున్నటువంటి స్పందన బట్టి అర్థమవుతోంది. ఇది చంద్రలేఖ సినిమాకు సంబంధించి ఇషా కొప్పికర్ ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నటువంటి విషయం. దాన్ని ఎట్లా చేసేసారంటే 14 సార్లు చెంపదెబ్బ కొట్టిన నాగార్జున అని చెప్పేసి ఆయన ఏదో కావాలని కొట్టాడేమో అనుకునేటట్లుగా మొత్తం అదంతా కూడా స్ప్రెడ్ అయింది. ఇంకొకళ్ళైతే 14 అని చెప్తే మనం ఇంకోటి ఎక్కువ చెప్పాలని చెప్పేసి ఏదో ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్లోనే చూశాను, 15 సార్లు కొట్టిన నాగార్జున అని చెప్పేసి పెట్టారు. అంటే ఒకటి ఎక్కువ చేయాలి కాబట్టి రేపొద్దున ఇంకా పెంచేస్తారు, ఆ సంఖ్యని పెంచేస్తూ ఉంటారు. సో ఆమె చెప్పింది మాత్రం తన ఇంటర్వ్యూలో 14 సార్లు కొట్టారని. సో అది ఒక సరదా అయినటువంటి, అంటే ఒక జ్ఞాపకం, ఎవరికైనా సరే ఇలాంటివే జ్ఞాపకాలుగా మిగులుతాయి. ఇషా కొప్పికర్కి అందులో ఎస్పి శైలజ గారు ఆమెకి వాయిస్ ఇచ్చారు. అట్లా మొత్తానికి ఇషా కొప్పికర్ ఆ సినిమా ఫెయిల్ అయినప్పటికీ కూడా ఇషా కొప్పికర్కి ఆ సినిమా వల్ల ఇలాంటి జ్ఞాపకాలు మిగిలాయి. ఇవాళ ఆమె అది షేర్ చేసుకోవడంతో ప్రపంచానికి అందరికీ కూడా తెలిసింది.